వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు. మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ. కరీంనగర్లో రోడ్డెక్కిన గ్రైనేట్ వ్యాపారులు. రాయల్టీ రుసుం 40% తగ్గించాలని ర్యాలీ. కలెక్టరేట్ ముందు ధర్నా. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కరీంనగర్ కలెక్టర్ సూచన. గర్భిణీ బాలింతలు అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలని ఆదేశం. అధికారం కోల్పోయామనే బాధలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని కాంగ్రెస్ నాయకుల హితవు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే. నేరాల నియంత్రణకు గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచన. కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్డే సందర్భంగా కరీంనగర్లో కేకులు కట్ చేసి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. భగత్ నగర్లో మాజీ మేయర్ సునీల్ రావు కేక్ కట్ చేసి స్థానిక ప్రజలకు పూల మొక్కలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి భారీ కేక్ను కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పాల్గొన్నారు. అనంతరం నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో పలు చోట్ల అన్నదానం, రక్తదానం శిబిరాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వం భాజపా శ్రేణులంతా సంఘటితంగా ఉండి రాబోయే రోజుల్లో కరీంనగర్ బల్దియాపై కాషాయం జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దలు బండి సంజయ్ కుమార్ ఒక సామాన్య కార్యకర్తగా కార్పొరేటర్ పదవి చేపట్టి తాను ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. అదే స్ఫూర్తితో కార్పొరేటర్ స్థాయి నుండి 2 పర్యాయాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూ ఉండడం కరీంనగర్ జిల్లాకు గర్వకారణమన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల ద్వారా నిధులు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో బండి సంజయ్ కుమార్ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. మరి బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి నిజంగా కూడా వారు ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి మరి ఈరోజు కేంద్రంలో మరి హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగినంటే దాని వెనుక వారి యొక్క కృషి, పట్టుదల, ప్రజలకు సేవ చేయాలని తపన, మరి ప్రజలకు సేవ చేయడంలో వారు చూపే ఆదర్శం ఎంతో గొప్పదిగా కనబడుతూ ఉన్నది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగానైతే కరీంనగర్ నగరాన్ని గతంలో అభివృద్ధి చేయడంలో వారి గొప్ప పాత్ర పోషించారో అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప శక్తిగా ఎదిగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాల శక్తిని ప్రసాదించాలని చెప్పేసి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కరీంనగర్ను ధ్వంసం చేసిందని ఆరోపించారు. కరీంనగర్ నియోజకవర్గంలో త్వరలోనే 3500 ఇంద్రమ్మ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, కొన్ని సాంకేతిక కారణాలతో లిస్ట్ ఆగిపోయిందన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని, అందులో భాగంగానే ఆర్డినెన్స్ ఇచ్చారని తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై దీపాలు వెలగకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిల్ ఇస్తే అవి ఆయన సొంత డబ్బులుగా ఇచ్చినట్లు, మోడీ గారి గిఫ్ట్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ సైకిళ్లను ఏదో సొంత డబ్బులతో ఇచ్చినట్టు, దానికి మోడీ గారు బర్త్డే ఇస్తున్నట్టు ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ఖండిస్తాము. ఇటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మన చేతులకు ఇవ్వడం అనేది అది సర్వసాధారణం. కానీ దాన్ని పార్టీలకు సంబంధించి మొదలుపెట్టి వీళ్ళు సొంత డబ్బులకు వెళ్ళి సొంత జేబులకు వెళ్ళి ఇచ్చినట్టు ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి ఈ నిధులనేవి కూడా ఎప్పటికీ కూడా ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులోకి వెళ్ళి ప్రజలకు ఇస్తాం. దాంట్లో కూడా నిర్దిష్టం అవ్వచ్చు. ఒకటేసారి చాలామంది పిల్లలకు ఇవ్వడం మేము అక్కడ నాకు వెళ్తా ఉన్నాం.
అమ్మాన్ దగ్గర ఒక పిల్లవాడు సైకిల్ మీద ట్రాఫిక్లో కింద పడి ఇంటికి హాస్పిటల్ పెట్టాడు. దీన్ని గొప్పగా చెప్పుకోవడానికి చూసే ప్రయత్నంలో ఇబ్బందులు. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. సభకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. సుమారు 50,000 ఖరీదు చేసే ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల అనేక వ్యాధులను ముందస్తుగా గుర్తించి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చని తెలిపారు. ఆరోగ్య మహిళా పరీక్షల ద్వారా ఏడాది కాలంలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళా గ్రూప్ సభ్యులు తప్పనిసరిగా ఈ సేవలు వినియోగించుకొని ఇతర మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు అనేక సేవలు అందుతున్నాయని, ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు సంబంధించిన అన్ని మాత్రలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తాయని, ఖర్చు పెట్టి బయట కొనవద్దని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను సంప్రదించిన ఈ మాత్రలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్లో చేరి 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాది కాలంగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్, సిడిపిఓ సబిత, వైద్య ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫైర్స్ అమలు చేసిన తీరు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క డ్యూటీలు, వారికి ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాల నియంత్రణ లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారిస్తూ గ్రామాలను తరచూ పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని అభినందించారు. నూతన టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తరచూ గ్రామాలు పర్యటిస్తూ ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు. బ్లూ కోడ్, పెట్రోకార్ సిబ్బంది అధికారులు పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేస్తూ తరచూ తనిఖీలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ప్రారంభించి వారితో కలిసి వాలీబాల్ ఆడారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. కరీంనగర్లో చేంజ్ మెమరీ అకాడమీలో శిక్షణ పొందిన కనపర్తి మన్వేంద్ర అరుదైన రికార్డు సృష్టించాడు. రసాయన శాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ కంటతా చేసి అద్భుత ప్రతిభ కనబరిచారు. వివేకానంద స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మన్వేంద్ర తన అద్భుతమైన మేధతో కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ కేవలం 45 సెకండ్లలోనే కంటతా చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు. పీరియాడిక్ టేబుల్ మూలకాల ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ను కంటతా గుర్తుంచుకున్న ఏకైక విద్యార్థిగా ప్రపంచ పుటల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ మెమరీ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ శిక్షణతో తాను ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ మాట్లాడుతూ ఇంతకు పూర్వం మన్వేంద్ర జాతీయ స్థాయి మెమరీ ఛాంపియన్షిప్లో పాల్గొన్నట్లు తెలిపారు. బైనరీ డిజిట్స్ వంటి అంశాలతో ఎంతో ప్రజ్ఞ కనబరిచినటువంటి ఈ బాలుడి టాలెంట్ను గుర్తించి తనకి కంప్యూటర్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసినట్లుగా మన మైండ్లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసే విధానంతో శిక్షణ ఇచ్చి పూర్తిగా 118 ఎలిమెంట్స్ కంటతా చేపించి వాటి అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ సైతం మెమరీ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా మన్వేంద్రకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సాధారణంగా విద్యార్థులకు 20 నుండి 30 మూలకాలు తెలిసి ఉంటాయని, కానీ మన్వేంద్ర 118 ఎలిమెంట్స్తో పాటు వాటి అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్ కూడా నేర్చుకుని కంటతా చెప్పి ప్రపంచ రికార్డు సాధించారని, ఇంత అద్భుతమైన మేధస్సును ప్రదర్శించి తమ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించడం ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కనపర్తి మురళి, కనపర్తి శృతి తమ కుమారుడి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అండ్ మాస్ నెంబర్స్ అండ్ ఆటోమేటిక్ నెంబర్స్ కూడా చెప్పి నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశాను. నేను థ్యాంక్స్ ఎక్కువ చెప్పాల్సింది మా వీకే సార్ అండ్ మా డాడీకి. వీకే సార్ నేను 3 years నుంచి సార్ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అందువల్ల నేను ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన. అందుకే సార్ మీకు థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మై ఫాదర్ ఆల్సో. ఈ సపోర్టెడ్ మీ వెల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. టేబుల్ ఎలిమెంట్స్ 118
hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, protein, neon, sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, chlorine, argon, potassium, calcium, scandium, titanium, vanadium, chromium, manganese, iron, nickel, copper, zinc, gallium, germanium, arsenic, chromium, bromine, krypton, neptune, sodium, yttrium, zirconium, niobium, molybdenum, technetium, rhodium, palladium, silver, cadmium, indium. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామ పంచాయతీ నూతన భవనం వివాదాస్పదంగా మారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టభూమిలో అక్రమంగా పంచాయతీ భవనం నిర్మించి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మస్కాన్ డెవలపర్స్ నిర్వాహకులు రహీం పాషా ఆరోపించారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. 2019లో వెంచర్ మొదలుపెట్టినప్పుడు గ్రామ పంచాయతీ పాలక వర్గం అడ్డుకోవడంతో 2 గుంటల భూమి పంచాయతీ భవన నిర్మాణానికి ఇస్తానని ఒప్పుకున్నానని తెలిపారు. కానీ ఆ ఒప్పందానికి అనుగుణంగా వెంచర్ వద్ద గ్రామ పంచాయతీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో 2021లో హైదరాబాద్కు చెందిన ఆర్థిక రెడ్డికి విక్రయించామని తెలిపారు. ఫ్లాట్ అమ్మిన తర్వాత తాను గర్రెపల్లిలో ఉంటే అక్కడికి సర్పంచ్ శ్రీనివాస్ వచ్చి బలవంతంగా తనతో అగ్రిమెంట్ రాయించుకున్నారని తెలిపారు. ఫ్లాట్ ఒకరి పేరు మీద ఉంటే తాను అగ్రిమెంట్ రాసిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ భవనానికి ఇస్తామన్న 2 గుంటల భూమి శ్రీనివాస్ అమ్ముకున్నాడని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పట్టదారు భూమిలో పంచాయతీ భవనం నిర్మించడమే కాకుండా తనపై చీటింగ్ కేసు పెట్టారని తెలిపారు. పట్టా భూమిలో అక్రమంగా పంచాయతీ భవన నిర్మాణం చేపట్టిన విషయంపై అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ సంవత్సరంలో బొమ్మకల్ గ్రామంలో వెంచర్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అక్కడ పురుమల శ్రీనివాస్తో కలవడం జరిగింది. వారు నాకు డెవలప్మెంట్ చేసే రైట్స్ ఇస్తే మాకు 2 గుంటల భూమి ఇవ్వాలని మాతో చెప్పడం జరిగింది. దానికి వారు చెప్పిన మనిషికి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఆయన ఆ ఉద్దేశపూర్వకంగా ఆ ల్యాండ్ అమ్ముకొని వేరే ప్లాట్ మీద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. మేము దీనికి న్యాయం కోరుకుంటూ మేము దీనిపైన 10 సార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు మాకు. మేము కోరేది ఏంటంటే దీనికి న్యాయమైన విచారణ చేపట్టి ఎవరి హక్కుదారులు అయితే ఉన్నారో వాళ్లకు ఇది అప్పగించాలని మేము కోరుతున్నాము. గ్రామ పంచాయతీ పేరున 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండండి వాళ్ళు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులో ఇంటికి దారి విషయంలో కత్తిపోట్లకు గురై ఒకరు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. జగిత్యాల జిల్లా దోనూరు గ్రామంలో గొల్లెన రవి, గొల్లెన నాగరాజు మధ్య ఇంటికి దారి విషయంలో గొడవ జరిగింది. గొడవ ఘర్షణకు దారి తీయడంతో నాగరాజు కత్తితో రవిపై దాడి చేశారు. కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాల పాలైన రవిని జగిత్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి దారి విషయంలో గొడవ ఒకరి ప్రాణాలు తీయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్డే సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోదీ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 మందికి పైగా అన్యమతస్థులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మసీదులు, చర్చిల్లో బొట్టు పెట్టుకునే హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ ఆనవాయితీ ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందగొండ రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాలు కూడా నిధులు కట్టించి కాపాడాలని గుర్తు. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే, నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తుడు వచ్చిండు. సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం, నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా,
పాలకవర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారులు రోడ్డెక్కారు. పన్నుల భారం నిరసిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. గ్రానైట్ వ్యాపారులతో పాటు గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందే కార్మికులు ఆందోళన పాల్గొన్నారు. రాయితీలను తగ్గించి రాయల్టీ పన్నుల భారాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 14, 16, 18, 21లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. పన్నుల భారంతో కరీంనగర్ జిల్లాలో 200కు పైగా గ్రానైట్ క్వారీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ చెల్లిస్తున్నప్పటికీ పర్మిట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆచరణలో లేని పర్మిట్ ఫీజును పూర్తిగా తొలగించాలని, డిఎంఎఫ్ ఛార్జీలను 30 నుండి 10% తగ్గించాలని కోరారు. సవరించిన రేట్లను ప్రభుత్వం పునః పరిశీలించి ఉపశమన చర్యలను మరో 2 సంవత్సరాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమను కాపాడాలని కోరారు. చైనా, తైవాన్ ఇటీవల లాంటి దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి పరిశ్రమ గత 10 ఏళ్ల క్రితం నెలకు 20 లక్షల క్యూబిక్ మీటర్ గ్రానైట్ ఈరోజు 2 లక్షలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానికి కారణం అనేక అంతర్జాతీయ యుద్ధాలు, అంతర్జాతీయ పరిస్థితులు. దానికి అనుగుణంగా ఈరోజు మా గ్రానైట్ పరిశ్రమ ఆధారపడ్డ ఫ్యాక్టరీలు, లారీ యజమానులు, కార్మికులు మరియు ఇతర చిన్న కుటీర పరిశ్రమలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం చాలా సార్లుగా ఈ గత 4 ఏళ్లలో పెంచిన ఛార్జీలు. ఈరోజు ఈ గత 4 ఏళ్లనే 65% ట్యాక్స్ ఒకటేసారి పెరిగింది. అంటే మేము చేసే ఉత్పత్తిలో 45 నుంచి 60% ఓన్లీ ట్యాక్సులు కడితే మిగతా డీజిల్కి ఏమి ఇస్తాం, లేబర్కి ఏమి ఇస్తాం, మిగతా వారి జీతాలు అవన్నీ ఇచ్చుకునే పరిస్థితి లేదు. మేము బంద్ అయితే దీనికి చైన్ అనుగుణంగా అన్ని పరిశ్రమలు పడిపోతున్నాయి. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇండస్ట్రీస్పై దృష్టి సారించి ఎన్నో పరిశ్రమలు విదేశాల నుంచి తీసుకొచ్చి నెలకొల్పుతున్నారు. ఇక్కడ దేశీయంగా ఉన్న ఇంత గొప్ప గ్రానైట్ ఇండస్ట్రీని మీరు కాపాడి ఈ జియో నెంబరు 14, 16 తీసివేయాలని, దానికి మా గౌరవ మంత్రి గారు పొన్నప్రావు గారు సాయం చేయాలని, మా మైన్స్ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు మాకు ఆదుకోవాలని, ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఇండస్ట్రీ సేవ్ కావాలని మేము కోరుతున్నాం. అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన కోరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నరసింగరావు ఇచ్చేసి 19,46,500 రూపాయల విలువ గల 40 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగరావుతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ చెక్కు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో మాటలు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి మన దగ్గరికి వెళ్ళే ఇబ్బందులు పెడితేనే అటు పోయిన వాళ్ళు. నిన్న ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏదో మీటింగ్ లో, మల్లాపూర్ మీటింగ్ లో చెప్తా ఉన్నారు, మేమాట ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు, భయపెట్టించి పార్టీలో చేసుకుంటున్నారు. భయపెట్టించుడు, భయభ్రాంతులు మా సంస్కృతిలో లేదు కాంగ్రెస్ పార్టీ. మీరు 10 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసి, అరాచక పాలన చేసి, అవినీతి పాలన చేసి, మీరు అందరినీ భయపెట్టించి బాండ్ పేపర్లు రాసుకున్న సంస్కృతి మీకున్నది. ఇక్కడ ఎమ్మెల్యే అంటే మీకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ల మీద నమ్మకం లేక బాండ్ పేపర్లు రాసుకున్నారు మీరు. అది మాట్లాడండి, కానీ మీరు ఇక్కడ నుంచి భయపెట్టిస్తున్నారు. పార్టీ మీ పనితనం కాదు, మీరు పని చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తోటి ఉంటేనే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం సాయంత్రం పంపిణీ చేసిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని, సీఎంఆర్ఎఫ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని ఆయన అన్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన వివిధ హోదాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ నిధికి సంబంధించిన 12,41,000 రూపాయల విలువ గల 34 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జువాడి నరసింహరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు పాల్గొన్నారు. శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి జ్ఞాపకార్థంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈరోజు పంపిణీ ప్రోగ్రాం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అదని కూడా గుర్తుండాలి, నా పుట్టినరోజు నాడు మరి 12,40,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే అనారోగ్య కారణాలతో హాస్పిటల్ పాలై మరి డబ్బులు ఎక్కువ కట్టి హాస్పిటల్లో ఇబ్బందుల పాలైన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మనం డబ్బులు ఇప్పిస్తా ఉన్నాం. మెట్పల్లి పట్టణంలో విద్యార్థులపై కుక్కలు దాడి చేశాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పాఠశాలకు వెళ్తున్న 6 విద్యార్థులపైన దాడి చేసి కరిచింది ఓ కుక్క. అంతటితో ఆగకుండా తన చిన్నారిని స్కూల్కు తీసుకెళ్తుండగా ఆ పాపను, మహిళను కూడా అదే కుక్క కరిచింది. మొత్తం 8 మందిని వీధి కుక్క కరిచి గాయపరిచింది. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కొందరు విద్యార్థులకు తొడ, మోకాలి భాగంలో రక్తం కారేలా కుక్క గాయపరిచింది. కుక్క కరిచిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికీ తాము 8 మందికి కుక్క కాటుకు చికిత్స చేసినట్లు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సాజిద్ చెప్పారు. ప్రస్తుతం వారికి ఎలాంటి హాని లేదని డాక్టర్ సాజిద్ చెప్పారు. దాంట్లో 4 స్టూడెంట్స్కి తీవ్ర గాయాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏఆర్ ఇచ్చి పంపించడం జరిగింది. అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. తర్వాత ఒక పేరెంట్ కూడా కుక్క కాటుతో మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినాము. ఇది ఆరాధ్యగా ఎక్కడ స్టూడెంట్స్ అని ఆరాధ్యగా నిఖిల్ భారత్ సంబంధించిన స్టూడెంట్స్ అని తెలిసింది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికైతే 8 మంది మాకు రిపోర్ట్ చేశారు. ఇక ముందు వస్తే కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళందరికీ. ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రమాదం అంటే ఏమీ లేదు. కొద్దిగా డీప్ గాయాలు ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాం. గాయం పక్కన నార్మల్ గాయం ఉన్న వాళ్ళకు ఏఆర్ ఇచ్చి పంపిస్తాం. హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు 16 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక కేవలం 15 నెలల్లో 18 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తుందని, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావాలన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే చీరల దుకాణాల్లో రీల్స్ చేస్తున్నాడని, ప్రజల సమస్యలను పక్కన పెట్టారని, ముఖ్యమంత్రి మంత్రులపై అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చెక్కులు వారం రోజులు 10 రోజుల క్రితం ప్రింట్ అయింది. తర్వాత మాకు వచ్చినాయి, మేము ఇమీడియట్ గా పనిచేసినాం. సో అది ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, ఆర్డీఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. వాళ్ళకి ల్యాబ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్ గా రాగానే 1 వీక్ లోపు మళ్ళీ రీవాల్యుయేట్ చేసి ఇవ్వడానికి ఆల్రెడీ మేము ఆ ఇన్ఛార్జ్లకు కూడా చెప్పుడు జరిగింది. అది జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి, మా మంత్రుల గారి పైన కానివ్వండి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులది కింద డీటెయిల్స్ ఉన్న స్లిప్ తీసి పుట్టి చెక్కులు పంచుతున్నాను. నేను ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు, నేను సొంతంగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ అరెస్ట్ ఆందోళనకు గురి చేసింది. రామగిరి మండలం నాగేపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న జంటకు టీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ బాసటగా నిలిచారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి అదృశ్యమైనట్లు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించేందుకు పోలీసులు నాగేపల్లికి వెళ్లగా సత్యనారాయణతో పాటు పలువురు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తమ విధులకు ఆటంకపరిచారని సత్యనారాయణను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు రామగిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్వల్ప ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు సత్యనారాయణను గోదావరి కనికి తరలించి ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నుంచి బెయిల్ ఇవ్వడంతో విడుదలైన సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పరామర్శించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేశారు. అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన మంతని సీఐ రామగిరి ఎస్ఐలను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంతని నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలని బోర్డులు పెట్టుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీనుబాబును కోర్టులో దోషులుగా నిలబెడతామని పుట్టమధు హెచ్చరించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు ఒకవైపు ముందుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కులాంతర వివాహాలను అడ్డుకొని కులాలను పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళ పెద్దపల్లి ఎస్ఐ రామగిరి ఎస్ఐ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టాలి. ఒకవేళ గోదావరిఖని సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీసుకు చిత్తశుద్ధి ఉంటే, మంతని సిఐకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే పెద్దపల్లి ఎస్ఐ రామగిరి ఎస్ఐల మీద కేసులు పెట్టాలి. మీకు ఒకవేళ భారత రాజ్యాంగం అర్థమై ఉంటే, మీకు భారత రాజ్యాంగం ప్రకారంగా ఉద్యోగాలు వచ్చినాయని మీకు సోయి ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కోరుట్ల పట్టణపుర వీధుల గుండా స్వామివారి గరుడ సేవ వేయించేయగా మహిళలు భక్తులు స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే కోరుట్ల పట్టణంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనికి పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భానుపంతులు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కోరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నామని, ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఏడుకొండల స్వామి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, కార్యవర్గ సభ్యులు, ఆలయ ఈవో ఎం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నర్సయ్య, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. మన కోరుట్ల పట్టణంలో దాదాపు 1000 సంవత్సరాల కింద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత పౌర్ణమి నుండి మన గరుడ సేవను ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో ఎట్లయితే ప్రతి పౌర్ణమికి గరుడ సేవ ఏర్పాటు చేశామో అట్లే మన కోరుట్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడ సేవను ఏర్పాటు చేయడం జరిగింది. స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి వాహనాలు 2, ఒకటి గరుడ వాహనము, ఒకటి ఆంజనేయ స్వామి వాహనం. వాటినే చిరియ వాహనము, పెరియ వాహనం అని చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళు పిలుస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా స్వామివారు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గరుడ బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. అంతకుముందు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్ ట్యాంక్ బండ్కు వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. స్థానిక ఎన్నికలకు ముందే 42% బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులెట్టి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ నెల 17న చేపట్టిన రైలు రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని, ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేము భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇబ్బంది పడుతున్నారని, రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయన్నారు. విద్యా ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం చెప్పాలని, కేంద్రంలో అధికారంలో ఉన్నందున భాజపా అనుకుంటే ఒకే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వగలదు, కానీ ఇవ్వడం లేదన్నారు. దోషమంతా కాంగ్రెస్ పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమో ప్రజలు గమనిస్తున్నారని, బీసీ బిల్లును షెడ్యూల్ 9లో పెట్టాలన్నారు. దీనికోసం బీసీ బిడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తామన్నారు. దీనిపై ముందుకెళ్లకపోతే రైలు రోకో చేపడతామని కవిత అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్.
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ నిర్ణయం వెనుక ఖర్గే రాహుల్ గాంధీ ఆశయం ఉందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని వివరించారు. బీసీ రిజర్వేషన్లకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏంటి? కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ 10 ఏళ్లు ఏం వెలగబెట్టారని ఆమె బీసీ పాట పాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ అజెండా, రేవంత్ నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు అని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రతిపక్షాలను కోరారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకొని రిజర్వేషన్లు ఇచ్చుకోబోతున్నామని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మంత్రులుగా పనిచేసిన వారు చివరకు మధుసూదనాచారి వంటి వారు కూడా మాట్లాడుతున్నారన్నారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, రిజర్వేషన్ల అమలును అడ్డుకోవద్దన్నారు. సాంకేతిక న్యాయపరమైన అంశాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలు రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో చాలామంది కాంగ్రెస్ నేతలున్నారని కేకే చెప్పారు. బీసీ ఉద్యమానికి అండగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఉన్నారని చెప్పారు. బీసీలు ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. దశాబ్దాల బీసీల కళ సాకారం అవుతున్న తరుణంలో ఎవరూ రాజకీయం చేయకుండా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మనం పోరాడుతూ వచ్చాము, దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. అది నేను ఇవాళ ఇప్పుడు చదివాను కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నారు. మేము లా ఎక్కడ పాస్ చేస్తాము? లెజిస్లేచర్లో పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలన్న. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. కరీంనగర్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు గడప నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులతో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాగరాజు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని, పేద ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. బండి సంజయ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు బండి సంజయ్ కుటుంబంపై ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నామని తెలిపారు. హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారి జన్మదిన పురస్కరించుకొని అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమం చేసి వారు నిండు నూరేళ్లు మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని, పేద ప్రజలకు ఇంకా ఎన్నో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు బర్త్డే సందర్భంగా విశిష్ట పూజలు చేయడం అయ్యప్ప దేవాలయం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు. మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ. కరీంనగర్లో రోడ్డెక్కిన గ్రైనేట్ వ్యాపారులు. రాయల్టీ రుసుం 40% తగ్గించాలని ర్యాలీ, కలెక్టరేట్ ముందు ధర్నా. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కరీంనగర్ కలెక్టర్ సూచన. గర్భిణీ బాలింతలు అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలని ఆదేశం. అధికారం కోల్పోయామనే బాధలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని కాంగ్రెస్ నాయకుల హితవు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే. నేరాల నియంత్రణకు గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.